ఆచార్య జీజీ నార్కే. అసలు పేరు ఆచార్య జీజీ నార్కే. వాడుక పేరు నార్కే. నివాస స్థలం పూనా. వృత్తి ప్రొఫెసర్. బాబా దర్శనం 1913 సంవత్సరం. ఆచార్య జీజీ నార్కే ఉన్నత విద్యావంతుడు. పూనాకు చెందిన ఈయన పూనా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఈయన 1912లో ఇంగ్లాండ్లో జియాలజీ మైనింగ్లో ఎంఎస్సి పూర్తి చేశారు. నేడు షిరిడీలో సమాధి మందిరంగా వెలుగొందుతున్న బూటీవాడ నిర్మించిన గోపాలరావు ముకుంద్ బూటీకి నార్కే అల్లుడు. నార్కే మామ, తల్లి, భార్య, ఇతర బంధువులు చాలామంది సాయిబాబా భక్తులే. బూటీ సిఫార్సుతోనే నార్కే బాబాను దర్శించుకున్నారు. 1913లో ఇది సాధ్యమైంది. ఎంతో గొప్ప చదువు చదివిన నార్కే చంచల మనస్కుడు. ఎక్కడా ఉద్యోగం స్థిరంగా చేసేవాడు కాదు. బాబాను పలుమార్లు దర్శించుకున్నప్పటికీ దర్శించుకున్న ప్రతిసారి ఏదో ఒక మనోవికారానికి గురయ్యేవాడు. బాబా గురించి సందేహపడేవాడు. ఒక్కోసారి సాయి సర్వంతర్యామి అనుకునేవాడు. అంతలోనే పిచ్చివాడు కాదు కదా అనుకునేవాడు. ఒకసారి నార్కే బాబా గురించి తనకు కలుగుతున్న ఆలోచనకు సంబంధించి అక్షరాలను కాగితాలపై పెట్టారు. బివి నరసింహస్వామి రచించిన భక్తుల అనుభవాలనే గ్రంథం 19-20 పుటల్లో నార్కే తన అనుభవాన్ని ఇలా పేర్కొన్నారు. ఇంటి వద్ద నిత్యం నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరిగా ఉంచాను. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాదు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వలె ఎంచి కొలిచేవారు. నేను షిరిడీకి కొత్తగా వెళ్ళిన సందర్భంలో హారతి సమయంలో బాబా మిక్కిలి కోపోదితులై ఉన్నారు. అకారణంగా కోపిస్తూ, శాసిస్తూ భయపెడుతున్నారు. ఆయన పిచ్చివాడా ఏమి అనే సందేహం నా మనసులో కలిగింది. కొంతసేపటికి హారతి పూర్తయింది. తిరిగి ఆనాటి సాయంకాలం నేను మసీదుకి వెళ్ళి బాబా పాదాలను ఒత్తుతూ కూర్చున్నాను. అప్పుడు బాబా ప్రేమగా నా తల నిమురుతూ, నేను పిచ్చివాడను కాను అన్నారు. ఎంత ఆశ్చర్యం! నా హృదయాంతరాలలో మెదిలిన ఆలోచనను, భావాన్ని బాబా గ్రహించారు. వారికి తెలియకుండా మనం ఏ రహస్యాలను దాచలేం. సాయి సర్వంతర్యామి. అంతేకాదు, బాబా నా ఆత్మ యొక్క అంతర్యామి అని కూడా నేను అనుకున్నాను. చెట్టు ఆయను కల్పవృక్షము, వేప
పాగాలో అష్టసిద్ధులు, భుజాన జోలెలో అష్టలక్ష్ములు. తలపైన పాగాలో అష్టసిద్ధులు, భుజాన జోలెలో అష్టలక్ష్ములు. పాదరక్ష లేకుండా భూమి పావనం, పాడుబడ్డ మసీదే మోక్ష సౌధము. పాదరక్ష లేకుండా భూమి పావనం, పాడుబడ్డ మసీదే మోక్ష సౌధము. వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు. వేపాకు చేదులో అమృతత్వము, వేప చెట్టు ఆయను కల్పవృక్షము. వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు. వెలిసాడు మన కోసం వేదాతీతుడు. వెలిసాడు మన కోసం వేదాతీతుడు. అటు తర్వాత బాబా అంతర్యామిత్వం గురించి నాకు అనేక నిదర్శనాలు కలిగాయి. బాబా నాతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడేవాని వలె మాట్లాడేవారు. నా హృదయంలో కలిగే ఆలోచనను, కోరికలను గ్రహించేవారు. వారు నాలో ఉన్న భగవంతుడు, వారే భగవంతుడని నిశ్చయించడంలో నాకెట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించేటివాడిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని, వారి ఇచ్ఛానుసారం సర్వం నడుస్తుందని నాకు నమ్మకం కలిగింది.